జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. శివ అనే బాలుడు తన అక్కతో కలిసి కిరాణా కొట్టుకు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై ఓ వ్యక్తి వాళ్ళిద్దరిని వెంబడించాడు. తర్వాత అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పాడు. ఆ అమ్మాయి కిరాణా షాప్కు వెళ్లేలోపు బాలుడిని బైక్పై ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన ఆ బాలుడికి అక్క కేకలు వేస్తూ ఇంటికి వెళ్ళి చెప్పింది. బాధిత కుటుంబం పోలీస్ ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తిన్నాడు పైసలు తించింది పోరాడు. మేము ఎటు పోలేం సార్. కినాలకు పోయినాం, తానం చేసినాం, వచ్చినాం. పిల్ల తానం చేస్తాంటే కినాలు బాగా పడుతుంది, బాత్రూంలో వేసిండ్రు అని నేను అన్నాను. అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు, తానం చేసారు చేయలేరు తెలియదు. అయితే వచ్చినాము, నా కాలు నొప్పుకుందని అడుగు కూర్చున్నాను. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి, ఎక్కువ వంకచ్చుకపో అని అన్నారు. ఇద్దరు వంకచ్చుకోరా అని గింత అన్నా. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికిండు. ఊరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇళ్ళకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చిందంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టుని వంకచ్చుకపోని చెప్పినట్టు పిల్లకుల మీ అబ్బాయి పేరు ఏం పేరు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? శివప్రసాద్ సంవత్సరం. నల్ల టీషర్ట్ వేసుకున్నాం. మీరు ఏం పని చేస్తారు? ఈ డబ్బా బూరలు మేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు జగిత్యాల జిల్లా మెట్టిపల్లి లోపల ఒక బాలుడి యొక్క కిడ్నాప్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే కొరుట్ల పట్టణం లోపల ఆ దుబ్బవాడలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మీ రాజంకు ఆ 2 ఏళ్ల కుమారుడు తన అక్కతో పాటు వెళ్లి కిరాణా షాప్ కు వెళ్లి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఆ కిరాణా షాప్ కు వెళ్లేటువంటి సమయం లోపల అక్కడ ఒక బైక్ పై వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని బైక్ పైన ఎక్కించుకొని ఉడాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఈ సంఘటన పైన మొత్తం కొరుట్ల పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఆ కొరుట్ల పట్టణం లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా గమనించి ఆ బాలుడి యొక్క ఆచూకీ కోసము నిన్న రాత్రి నుంచి కూడా ఇటు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తల్లిదండ్రులు కూడా ఇటు పనికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బొగ్గు ఎదుర్కొంటూ బతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి కిరాణా షాప్ కు వెళ్లేటువంటి సమయం లోపలనే తను కనిపించినటువంటి కొడుకు కనిపించకపోవడంతో ఒక్కసారిగా గుండెలు బాదుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. మొత్తం ఇటు సీసీ ఫుటేజ్ ప్రకారం అయితే ఇటు బాలుడిని ఎటు తీసుకువెళ్లారనేటువంటి కోణంలో అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.